నా పేరు కే శిరీష. నేను 10వ తరగతి చదువుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కొర్రపాడు నుంచి వచ్చాను. ఇలా కాన్స్టిట్యుయెన్సీ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పిల్లలని ఉత్తేజపరచడానికి ఇలాంటి లెవెల్స్ పెట్టడం వల్ల చాలామంది పిల్లలు ముందడుగు వేసి ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం చాలా విశేషం. అక్కడికి పిల్లలు కూడా వస్తే బాగుంటుంది, వాళ్ళకు అవగాహన కల్పిస్తే ఇంకా బాగుంటుందని పిల్లలని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము కూడా వాళ్ళలాగా ఎదగాలని, ఆ పార్లమెంటు గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నాము. ప్లస్ ప్రతి సంవత్సరము ఇలా నిర్వహించినందువల్ల చాలా మంది పిల్లలు అందులో విన్ అవ్వాలి, గెలవాలి అనే తాపత్రయంతో ఉంటారు. ఈ అవకాశం నియోజకవర్గం నుంచి ఒకరికే వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ అందులో పార్టిసిపేషన్ చేయడం ఇంపార్టెంట్. అందులో విన్ అయినామా లేదనేది కాకోకుండా నాతో వచ్చిన పిల్లలు చాలా మంది విన్ అవ్వలేదు, బట్ వాళ్ళు డిసెంకరేజ్ కాకోకుండా ఇంకా ఎంకరేజ్ అవుతూ నెక్స్ట్ స్టెప్ వేస్తే వాళ్ళకు కూడా ఈ అవకాశం వస్తుంది. ప్లస్ ఈ అవకాశం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అభిజ్ఞ. నేను 10th క్లాస్ చదువుతున్నాను ఫ్రమ్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్, కళ్యాణదుర్గ్ మండల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. I think it's a great opportunity for us from classroom to mock assembly. మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ప్రతి స్టూడెంట్లో ఉన్న వాళ్ళ కళని బయటికి తెప్పించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు మనము. తర్వాత మాకు అసెంబ్లీలో ఎలా ఉంటుంది, అక్కడ ఎలా జరుపుతారు, క్వశ్చన్ హవర్ కావచ్చు, జీరో హవర్ కావచ్చు, ఎమ్మెల్యేస్ ఎలా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారు, మనకు ఒక స్టూడెంట్స్కి అనేది ఒక నెక్స్ట్ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలకి ఎలా ఉంటుంది అక్కడ నేర్పిస్తే వాళ్ళు కూడా మన ఫ్యూచర్, మన కంట్రీని డెవలప్ చేయడానికి కూడా ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. తర్వాత మనం అసెంబ్లీకి అక్కడ ఎలా ఉంటారు, స్పీకర్ కావచ్చు, మనం ఎలా మాట్లాడాలి, ఇక్కడ వరకు వచ్చినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాతో పాటు వస్తున్న వాళ్ళు కూడా మంచి టాలెంటెడ్, వాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ కాన్స్టిట్యుయెన్సీలో స్కూల్ లెవెల్ టు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఇట్స్ వెరీ హ్యాపీ టు మీ అండ్ ఆల్ ఆఫ్ us and all teachers who guided me also. Thank you for this opportunity. How they raise their questions, how they question their works, and what they do in that assembly, and what we also get so many opportunities, and we get some knowledge about that what we do there and like that. And so like this only for giving this opportunity, I am really very grateful because many participated in it, and luckily I was selected, and I am going to the I am selected for constituency levels. So this it is a really great opportunity and good opportunity. Thank you, sir. నా పేరు స్వప్న. నేను 9వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గుత్తి ఆర్ఎస్, గుత్తి మండలం, గుంతకల్ నియోజకవర్గము, అనంతపురం జిల్లా. ముందుగా ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. పిల్లల్లో ఉన్న ప్రతిభను బయటికి రప్పించి, అలాగే వాళ్ళు ఏం చేయగలరో అవన్నీ అవగాహన చేసుకొని, అలాగే అసెంబ్లీ ఎలా జరుగుతుంది, అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా జరుపుతారు అనేది తెలుసుకోవడానికి మన శ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు జరిపారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలు ఎలా చేయాలో వాళ్ళ ప్లేస్లో మేము కూడా వాళ్ళలాగా చేసేకి మాకు అవకాశం ఇచ్చారు. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన టీచర్స్కి మరియు మా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి అందరికీ నా ధన్యవాదములు. My name is M. Lokesh. I am studying 9th class from ZPHS Kavuguntla of Udayakonda Mandal. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం అని చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్కి, సీఎం సార్కి, ఫైనాన్స్ మినిస్టర్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాన్స్టిట్యూషన్ అనేది స్టూడెంట్స్కి తెలియాలని ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచిది కోరుతున్నాను. ఇలాంటివి ఇంకా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. నన్ను సపోర్ట్ చేసిన సార్స్ కానీ, మేడం వాళ్ళకి కానీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్టూడెంట్స్కి హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. Good morning. I am M. Semseti from 9th class AP Model School, Aftal. Today I am here. I had been have the information about I had been
win the competition of the constituency level for the mock assembly training, in which was held on Amravati in 2025, 26th November, which was a planned and executive tournament for and mock assembly to learn about the assembly values by the Education Minister of Andhra Pradesh State, Sri Honorable Nara Lokesh Garu. For his guideship, he can turn out the assemblical values for the students. If these assemblical values can have the students, they can be entered in politics and they can rule the state and the constituency as perfect as an god. If they have this opportunity, they can succeed in every political matter, in every state or every another thing, etc. etc. And they can learn and education. This can help them in the political purpose for their becoming as an MLA or MP or a corporator in any constituency or any city. They can have it. This is a wonderful opportunity which was proposed by Sri our Honorable Education Minister Sri Nara Chandrababu Garu and Sri Narendra Modi ji for the mock assembly. Thank you. తర్వాత మనం రాజ్యాంగం పట్ల ఎలా వ్యవహరించాలి, పాలిటిక్స్ అంటే ఏంటి, వాటి పట్ల మనం ఎలా మెలగాలి, ప్రతి ఒక్క విషయం తెలుపుతున్నారు. తర్వాత ప్రతి ఒక్క విద్యార్థిలోను ప్రతి ఒక్క స్టూడెంట్లోనూ రాజకీయానికి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. వాటిని ఎలా ఏ విధంగా బయట పెట్టాలి అని వాళ్ళు తెలిపే విధానం కూడా మాకు బాగా నచ్చింది. ఇలా అంటే మేము ఒక విలేజ్ని కూడా దాటలేని స్థితిలో ఉన్న వాళ్ళమైనా మమ్మల్ని ఒక రాష్ట్ర రాజధాని అమరావతికి తీసుకువెళ్ళి అక్కడంటే ఎమ్మెల్యేలు ఎంపీలు స్పీకర్లు కూర్చోబోయే చోటు మమ్మల్ని కూర్చోబెట్టి మా నియోజకవర్గానికి సంబంధించిన కష్టాలన్నీ అక్కడ మనం చెప్పుతూ తర్వాత అది ఎలా నడుస్తుంది అసలు అసెంబ్లీని మేము టీవీలో చూడడమే అరుదు. ఎప్పుడో అంటే స్టూడెంట్స్ అంటే ఆ విషయాలపైన చాలా అవగాహన కల్పిస్తూ ఎన్నో మంచి విషయాలు చెప్పిస్తున్నారు. కాబట్టి నేను ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ నారా లోకేష్ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు ఇటువంటి విషయాలపై ప్రతి సంవత్సరం మీరు అవేర్నెస్ కల్పించాలని కోరుతూ ఇలాంటి విషయాలపై మాకు అనేక విషయాలు తెలుపుతూ అనేక విషయాలపై మాకు అవేర్నెస్ కల్పిస్తూ ఫ్యూచర్లో మేము కూడా ఒక గొప్ప లీడర్గా ఎదగాలని అంటే కోరుకుంటున్నాను. ధన్యవాదములు. నా పేరు జి గంగోత్రి. నేను లింగదహాల్ విలేజ్ బొమ్మనహాల్ మండల్ అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. థ్యాంక్స్. నా పేరు పి కృష్ణారెడ్డి. నేను జెడ్పీహెచ్ఎస్ పెద్ద కౌకుంట్ల పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. సో ప్రస్తుతం ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి పిల్లలకి కూడా రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం యొక్క విలువలు ఎలా ఉన్నాయి, ఆ విలువలని కూడదీసి నిర్మించడానికి ఎంతోమంది కృషి చేసినటువంటి రాజ్యాంగ నిర్మాతల గురించి పిల్లలకి తెలియాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ కండక్ట్ చేసి వాటిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి క్విజ్ నిర్వహించి మండల స్థాయి తర్వాత డివిజన్ స్థాయి ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరినీ రాష్ట్ర స్థాయిలో మాక్ అసెంబ్లీకి నిర్వహించి వీళ్ళనందరినీ భవిష్యత్ అంటే భావి భారత పౌరులే కాకుండా భవిష్యత్ రాజకీయవేత్తలుగా తయారు చేయాలని సంకల్పించినటువంటి మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా విద్యార్థులని ఒక ఉపాధ్యాయులుగా ఎలా చూడాలనే కోరిక మాకుంటుందో వీరు భవిష్యత్తులో రాజకీయవేత్తలుగా విద్యార్థులను చూడాలనేటువంటి సంకల్పం వీళ్ళు చేశారు అని మాకు ఇక్కడ కనిపిస్తోంది. సో ప్రతి విద్యార్థికి అసెంబ్లీ అంటే ఏంటి, స్పీకర్ అంటే ఏంటి, డిప్యూటీ స్పీకర్ అంటే ఏంటి, ప్రతి మంత్రిమండలి అంటే ఏంటి, మంత్రిమండలిలో ఉన్నటువంటి శాఖలు ఎలా ఉంటాయి, వాళ్ళ విధులు ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ నెక్స్ట్ అసెంబ్లీలోకి వెళ్ళేసి అమరావతిలో జరిగే అసెంబ్లీలో పిల్లలందరినీ దగ్గర 175 నియోజకవర్గాల నుంచి పిల్లలందరినీ అక్కడికి తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతటి వినూత్న ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తుంది, వీటి వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంది అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను ఇంకా బాగా కండక్ట్ చేయాలి. విద్యార్థులలో కూడా హక్కులు బాధ్యతలు తెలుసుకొని రాజ్యాంగ లక్ష్యాలని నిర్మించి వీటిని వీళ్ళు ఆచరించే విధంగా తయారు చేసేకి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం బాగా నచ్చింది. ఖచ్చితంగా అంటే ఇవన్నీ తెలుసుకొని భవిష్యత్తులో రాజకీయవేత్తలుగా
వీళ్ళు రావడానికి అవకాశం ఉందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఆల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ఆర్ఎస్ జెడ్పీజీహెచ్ఎస్ స్కూల్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను నేను. ఈ కాన్స్టిట్యూషన్ లెవెల్కి పిల్లల్ని తీసుకెళ్లడము అనేది అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకొని ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా అక్కడ మనం అసెంబ్లీలో టీచ్ చేస్తున్నాము. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గైడ్ టీచర్గా సెలెక్ట్ కావడం కూడా. వీటికి అన్నిటికీ ముఖ్యమైనటువంటి కారకులు మన గౌరవనీయులైనటువంటి చీఫ్ మినిస్టరు, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ మినిస్టర్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎడ్యుకేషనల్ మినిస్టరు ఈ వినూత్న అటువంటి ప్రయోగం కార్యక్రమాన్ని చేపట్టి ఈ మన ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులను అసెంబ్లీ వరకు తీసుకెళ్ళి అసెంబ్లీలో జరిగేటువంటి విషయాలన్నింటినీ ఎలక్షన్స్ రాజ్యాంగబద్ధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎలక్షన్స్ను నిర్వహించుకోవడం, తర్వాత నాయకులను ఎన్నుకోవడం, తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించడము, అక్కడి నుంచి వాళ్ళు చేసేటువంటి డ్యూటీస్ ఏమి అనే విషయాన్ని పిల్లలకు చాలా స్పష్టంగా తెలియజేసుకోవడానికి చిన్న స్థాయి నుంచి మండల్ లెవెల్, తర్వాత స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, నియోజకవర్గం నుంచి తీసుకెళ్ళి ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి విద్యాశాఖ మంత్రివర్యులకు నా ధన్యవాదాలు సార్. ఇక్కడ ముఖ్యంగా పిల్లలలో గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇంకా చాలామంది మేము కూడా మంచిగా చదివి ఇంకా బాగా మంచి ఆపర్చునిటీస్ని అందుకోవాలి, ఫ్యూచర్లో భవిష్యత్తు రాజకీయ నాయకులుగా ఎలా మార్పు చెందాలి అనే విషయాలను వాళ్ళు చాలా స్పష్టంగా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మంచి అవకాశం సార్. ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి ప్రభుత్వం వారికి మా ధన్యవాదాలు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 26వ తేదీ జరగబోయే కాన్స్టిట్యూషనల్ డేని పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఉండే బాలబాలికలకందరికీ అవగాహన కల్పించేదానికి ఈ అసెంబ్లీ సెషన్స్ ఎలా ఉంటాయి, అసెంబ్లీ విధి విధానాలు ఏంటి, అసెంబ్లీలో ఏం చర్చిస్తారు, స్పీకర్ డ్యూటీస్ ఏమి, సీఎం డ్యూటీస్ ఏమి, అక్కడ ఏమేమి చర్చిస్తారు అనే అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించేదానికి ఒక 15 డేస్ నుంచి పిల్లలకు మండల్ లెవెల్లో, అలాగే స్కూల్ లెవెల్లో, మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో వీళ్లకు ఈ కాన్స్టిట్యూషన్ డే సంబంధించి వాళ్లకు ఎలక్యూషన్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. తద్వారా ఎవరైతే మండల్ లెవెల్లో టాప్ 3 వస్తారో వాళ్లను ఈ కాన్స్టిట్యూషన్ వైజ్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ లెవెల్లో సెలెక్ట్ చేసి మొత్తం మండల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ని అంతా ఎంతమంది అయితే మనకు ఉన్నారో మొత్తం అనంతపురం జిల్లాలో వాళ్ళకంతా వాళ్ళ కాన్స్టిట్యూయెన్సీ లెవెల్లో వాళ్ళకు ఈ కాంపిటీషన్స్ రన్ చేసి వాటిల్లో బెస్ట్ 3 పిల్లలను ఒక్కొక్క కాన్స్టిట్యూయెన్సీకి సెలెక్ట్ చేసి వాళ్ళను మనము మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు పంపడం జరిగింది. వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కొన్ని పారామీటర్స్ పెట్టుకొని వాటిల్లో కాన్స్టిట్యూయెన్సీకి ఒక క్యాండిడేట్ను వాళ్ళు బోత్ ఎవరైనా కావచ్చు, ఫిమేల్ కావచ్చు, బాయ్ కావచ్చు, సెలెక్ట్ చేసి వాళ్లను 26వ తేదీ జరగబోయే మాక్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డేని పురస్కరించుకొని మాక్ అసెంబ్లీకి హాజరయ్యేటట్టు వాళ్ళు చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము మార్నింగ్ ఎవరైతే మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మొత్తం 8 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 8 మంది పిల్లలను, అలాగే ఒక అడిషనల్గా ఒక సబ్స్టిట్యూట్ ఒక పిల్లలను సెలెక్ట్ చేయడం జరిగింది. లిస్టు మనకు అక్కడి నుంచే గౌరవ కమిషనర్ గారి ద్వారా రావడం జరిగింది. అలాగే 2 గైడ్ టీచర్స్ ఒక ఫీమేల్ సోషల్ టీచరు, ఒక మేల్ సోషల్ టీచర్ను మేము సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళను మేము రేపు శనివారం ఈవినింగ్ వీళ్ళు ఇక్కడి నుంచి ట్రైన్లో అందరూ సెలెక్ట్ కాబడిన పిల్లలు ప్లస్ గైడ్ టీచర్స్ ఇక్కడి నుంచి ఈవినింగ్ 6కి బయలుదేరి ఆదివారం అక్కడికి వెళ్తారు. ఆదివారం అక్కడికి వెళ్ళగానే వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంటే వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం ఫెసిలిటీస్ వాళ్ళకు ఎలా మాట్లాడాలి, ఎలా
వాళ్ళు బిహేవ్ చేయాలి అసెంబ్లీలో అనేది ఒక మాక్ అసెంబ్లీ అనేది వాళ్ళతో నిర్వహించి ఆ మాక్ అసెంబ్లీలో గౌరవ సీఎం గారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు, మన మిగతా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు మరియు అందరూ 26వ తేదీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎవరైతే పిల్లలు 8 మంది పిల్లలు సెలెక్ట్ కాబడినారో వాళ్ళల్లో ది బెస్ట్ 2 పిల్లలను సెలెక్ట్ చేసి వాళ్ళకు మొత్తం అక్కడ అసెంబ్లీలో మాట్లాడించేటట్లు వాళ్ళు ప్లాన్ చేయాలని చెప్పారు. ఒకరు సీఎంగా కానీ, ఒకరు స్పీకర్గా కానీ, ఎనీ అదర్ పోర్ట్ఫోలియో వాళ్ళు మాట్లాడి వాళ్ళు అసెంబ్లీ సెషన్ ఎలా జరుగుతుందో మనకు అక్కడ తదనుగుణంగా వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళే అంటే సపోజ్ వాళ్ళే సీఎం అనుకోండి, ఎలా రిప్రజెంట్ చేయాలి, అలా ఎమ్మెల్యే అయితే ఎలా చేయాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే రైజ్ చేస్తారని దీంట్లో సీఎం గారు, హెచ్ఆర్డి మినిస్టరు అందరూ ఇంటరాక్ట్ అవుతారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చెప్పేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ జరిగింది. పిల్లలతో వాళ్ళ కన్సెంట్ అందరూ శనివారం రోజు బయలుదేరి రేపు ఆదివారం అక్కడ విజయవాడలో దిగుతారు. అక్కడి నుంచి ప్రోగ్రామ్ అయిపోయిన వాళ్ళు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అవుతారు. అదేంటి